అందరికి గుడ్ మార్నింగ్ అండి. మనకి ఈ లాస్ట్ మంత్ 19న ఇక్కడ సంతోష్ ట్రూ వాల్యూ అని ఒక షాపు కార్లు మన సేల్స్ ఇది ఉంది. దానిలో మనకి 11 కార్లకు సంబంధించి 44 టైర్లు, వాటికి ఉన్న ఎల్ఐ వీల్స్ కూడా థెఫ్ట్ జరిగిందని లోపలికి వెనకాల నుంచి వచ్చి లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం కార్లు అలా ఉండగానే వాటి యొక్క టైర్లు 11 కార్లకి ఉన్న నాలుగు టైర్లు కూడా డిస్కులతో సహా దొంగిలించబడింది. వెనక నుంచి ఇవి వెళ్ళిపోవటం మరుసటి రోజున వాళ్ళు గుర్తించి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాటికి కార్లకి కింద రాళ్ళు పెట్టి 11 కార్లకి టైర్లు ఓడదీయటం. వీళ్ళు మేము దాన్ని నేరం జరిగిన విధానం అన్నీ కూడా మన ఎస్ఐ గారు, సందీప్ ఎస్ఐ గారు, సిఐ గారు మురళీకృష్ణ గారు, వారి యొక్క సిబ్బంది వెళ్ళి ఆ యొక్క నేరం ఏ విధంగా జరిగింది అనే దాన్ని పరిశీలిస్తే ఇది ఎవరో నాలెడ్జ్ ఉన్నోళ్ళే ఈ కార్లు యొక్క టైర్లు తీయటం అనే ఒక అవగాహనకు వచ్చి అప్పటి నుంచి కూడా ఉన్న అన్ని సాంకేతిక పరిజ్ఞానాలని వాడుకుని సీసీ ఫుటేజీలని ఇంకా ఇతర అన్ని అంశాలను కూడా పరిశీలించి ట్రాక్ చేసుకుంటూ ఎవరై ఉంటారనే దాని మీద వివరాలు సేకరిస్తూ కొన్ని క్లూస్ వాళ్ళకి లభించడం జరిగింది. ఆ క్లూస్ ఆధారంగా వాళ్ళ మీద నిఘా పెట్టి ప్రతిరోజు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న సాయంత్రం మన ఇక్కడ బైపాస్ రోడ్లో విజయవాడ వైపు వెళ్తున్న ఏపీ 39 వీడి 4450 నెంబర్ కారు వెళ్తుంటే మనకున్న సమాచారం మేరకు ఆ కారుని ఆపి దానిలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దానిలో కొన్ని టైర్లు ఉన్నాయి, ఆ టైర్లు డిస్కులు ఉన్నాయి. అవి చూస్తే మన గత నెలలో పోయిన సంతోష్ ట్రూ వాల్యూ కార్ షాప్లో జరిగిన కార్లుగా గుర్తించి వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చేసామని. మిగిలిన టైర్లు ఎక్కడ ఉన్నాయంటే అవి తీసుకెళ్ళి ఆ మిగిలిన టైర్లు అన్నీ కూడా 44 టైర్లు కూడా మనకి వశపరచడం జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు మన వల్లూరి బాలాజీ, మన చలివేంద్రపాడు కంకిపాడు మండలానికి చెందిన అతను, ఇతనికి 30 సంవత్సరాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకొక అతను చిల్లిముంత నరేంద్ర కుమారు, ఇతనికి 26 సంవత్సరాలు ఉంటాయి, పామర్ మండలం వీరాంజనేయపురం గ్రామం. వీళ్ళిద్దరూ కూడా గతంలో ఈ కార్లు కంపెనీలో పనిచేసి ఒకళ్ళు టింకరింగ్ పని, ఇంకొకళ్ళు ఈ కారు యొక్క డ్రైవింగ్ అవి వచ్చేళ్ళకి ఆ నాలెడ్జ్ తోటే ఏంటంటే మనం ఇటువంటి కొత్త కార్ల యొక్క టైర్లు తీసి వాల్యుబుల్ పార్ట్ కాబట్టి వాటిని తొందరగా అమ్ముడవుతాయి కాబట్టి మనం తేలిగ్గా డబ్బు సంపాదించి జల్సాలకి తీర్చుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేసినట్టుగా మాకు అంగీకరించారు. వాళ్ళు ఇదే మొదటి నేరంగా మేము అంతకుముందు రికార్డ్స్ పరిశీలించి ఇదే మొదటి నేరంగా మేము గుర్తించాము. వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మన మురళీకృష్ణ గారు సిఐ గారు, తర్వాత సందీప్ ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ చంద్రబాబు, అలాగే కానిస్టేబుల్ పిఎస్ఎన్ మూర్తి, బాలు, ఎస్డి బాజీబాబు, అలాగే హోంగార్డులు పిళ్ళై, మళ్ళీ ఇంకొక హోంగార్డు మురాజ్ అండ్ ఇంకొక అతను రాంబాబు. వీళ్ళు కంటిన్యూగా అప్పటి నుంచి ఎంతో కృషి చేసి అసలు ఎటువంటి క్లూ లేకపోయినా కానీ ఎంతో కృషి చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. నిరంతరం కూడా దీని మీద ఉండి దీనిలో వీళ్ళు చేసిన దీనికి సరైన మన డిపార్ట్మెంట్ తరఫున వారికి సముచిత రివార్డులు అందజేయడం జరుగుద్ది. ఎస్పీ గారికి దీని మీద మేము లెటర్ పెట్టాము. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళందరినీ అభినందిస్తూ ఒక రివార్డు డిపార్ట్మెంట్ తరఫున ఒక రివార్డు వాళ్ళకి అందజేస్తాం.